కిన్నెరను గుర్తించిన వాళ్ళు లేరు, కళ అంటే గుర్తించిన వాళ్ళు లేరు. అప్పుడు ఆ కళను మా ఇంట పాడుకొని మా ఇంట ఉన్నదే కానీ మా తాతల కాడి నుండి, కాశీమయ్య కాడి నుండి, మొగులయ్య, వెంకర్రామయ్య, రామయ్య, ఎల్లయ్య, నా కాడికి ఇన్ని తరాలు వచ్చిన 550 ఏండ్లైనా ఎవరు గుర్తించలే. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే గుర్తించింది ఈ కళ. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ సార్ వచ్చినాక నాకు ఉగాది పురస్కారం ఇచ్చింది ఈ అవార్డు మీద. పురస్కారంతో పాటు 2013లో ఒక పాఠ్యాంశంగా అంటే సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో 233వ పేజీలో 233 పేజీల 8వ క్లాస్ పాఠ్యపుస్తకంలో సోషల్ స్టడీస్లో మీ గురించి పాఠం ఎలా అనిపించింది సార్? గవర్నమెంట్ మంచి సాయం చేసి అది పెట్టినందుకు చాలా గౌరవంగా ఉంది నాకు, చాలా గౌరవం. ఇంకొకటి కాలేజీలో పెట్టిండ్రు, ఎస్ఐ కొలువులో పెట్టిండ్రు ఒక మార్కులు. మళ్ళీ ఇప్పుడు బేగంపేట బ్రిడ్జికి కూడా తెలంగాణ బొమ్మ దగ్గర నా బొమ్మ నా మిట్టర్ రైలుకు పెట్టిర్రా, 2 పక్కల పెట్టిర్రు. నేను ఇందాక మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకున్నాను సార్, ఇందాక నేను వచ్చేటప్పుడు ఆ బేగంపేట బ్రిడ్జి కింద మీ ఫోటో ఉంటుంది అక్కడ. సో చిరస్థాయిగా ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి పేరు. అండ్ కేసీఆర్ గారు నిజంగా మిమ్మల్ని సన్మానించడం ఉగాది పురస్కారంతో, దాని తర్వాత మీకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వడం, దాని తర్వాత నగదు కూడా ఇవ్వడం, చాలా నిజంగా ఒక కళాకారులకి కళకి పెట్టింది పేరు తెలంగాణ. సో ఆ రోజుల్లో సార్ మీ యొక్క ఇంటర్వ్యూస్ నేను చూశాను. ఆ రోజుల్లో యక్షగానాలు కావచ్చు, లేకపోతే తోలుబొమ్మలాటలు కావచ్చు, వాటితో పాటు మీరు ఈ కిన్నెర వాయిద్యాన్ని లేకపోతే ఈ కళని ఎలా పాడేవాళ్ళు సార్? అంటే ఎలా ఉండేది 50 సంవత్సరాల ముందు? అప్పుడు 50 సంవత్సరాల ముందు ఎవరైనా పురుగు ముడితే పాట పాడేది, లేకపోతే ఎవరైనా చనిపోతే పాట పాడేది, లేకపోతే మన కాయసి మీద బజార్లో కూర్చొని ఒక కథ చెప్పేది. అటువంటి కథలు, అటువంటి కళలు. కానీ ఇంత గుర్తింపు లేదు అప్పుడు. ఇటువంటి గుర్తింపు వచ్చిందంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే వచ్చింది ఈ గుర్తింపు. మామూలు గుర్తింపు కాదు ఇది. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు, ఎక్కడికి వెళ్ళినా కానీ మొగలయ్య గారు ఎక్కడికి వెళ్ళినా. హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో నన్ను ఆగనిస్తలేరు, ఆడ కూర్చొని ఇస్తలేరు, నిలవాడినిస్తలేరు చెల్పులకు. 56 సంవత్సరాల నుంచి మీరు కళకి నిమగ్నమై ఉన్నారు, అంకితమై ఉన్నారు. అంటే 1951లో మీరు జన్మించినప్పటి నుంచి 56 సంవత్సరాలు అంటే చాలా పెద్ద టైం. అంటే దాదాపు ఒక హాఫ్ సెంచరీ మీరు ఈ కళకి నిమగ్నమై ఉన్నారు, లేకపోతే అంకితమై ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి? చాలా బీద కుటుంబము, మాకు తిననీక లేకున్నా ఎన్ని పనులు చేసినా కళను విడిచిపెట్టలే నేను. ఎంతోమంది మా పాలోళ్ళు, అన్నదమ్ములు, కుటుంబాలు ఎంతోమంది బాధపడ్డా కానీ నా భార్య కూడా ఇది వెయ్యకు, నేను సంసారం చేయనన్నది. నా పిల్లలు కూడా తిట్టిరు. ఎంతోమంది తిట్టినా నా కిన్నెర మటకము పక్కకెట్టలే, నేను ఒకరికి కిన్నెలే. పొద్దుమొక్కులు పని చేసి కూడా నైట్కి ఆంచిన దీన్ని. నా నాయన ఆంచేండు, మా తాత ఆంచేండు, ముత్తాత ఆంచేండు, నా తరది ఇది, మా నాయనల ఆస్తి అని ఇది నేను దాపెట్టుకున్నా. మీరు చెప్పడం జరిగింది, నేను పడుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి దీన్ని వాయించి వీలైతే దాన్ని పక్కన పెట్టుకునే పడుకుంటానని చెప్పి. అప్పుడు నా బార్గెన్ చేసుకున్న తూకుల నాకు పిల్లలు కానీ అప్పుడు బాగా మోజులో ఉన్నప్పుడు నేను మా భార్య దగ్గర ఇట్ట పండుకొని కూడా ఇది అందరం అట్ట ఒక్క చేపలు పండుకొని కూడా నేను ఆంచి నా కాయసుకు ఆంచుకొని ఎదల మీద పెట్టుకొని పండినాం ఒకప్పుడు. అంత ప్రేమ ఇది వాయిద్యం. 9 మంది పిల్లలు 9 మంది పిల్లలు చాలా గాశారాలు అయ్యి చాలా ఇబ్బందులు అయ్యి చచ్చిపోయినారు. 5 మంది దవాఖాన్ల ఖర్చులు లేక 4 మంది ఏమంత ఇబ్బంది చెప్పొస్తారు. 9 మందిలో 5 మంది చనిపోవడం అంటే ఏ క్షణంలో అయినా కానీ మీకు అనిపించిందా ఈ కళని వదిలి నేను ఏదైనా వేరే వృత్తికి వెళ్ళాలి అని అనిపించిందా మీకు? నా భార్య చచ్చిపోతే కూడా నేను పాట పాడినా. నాదేందో ఎంత దుఃఖంలో పాడుంటారు అంటే దుఃఖం కాదు. ఆయన 3వ దుల్నాడు పాడి అయిపోయినాక 3వ దుల్నాడు కూడా మందంతా వచ్చి కూర్చుంటే ఒక భీమ్లా నాయక్ పాట పాడిన. కొత్తగా పవన్ కళ్యాణ్ సార్ సినిమాలో పాట పాడితే ఆ పాట మంచిగా ఉందని ఆ పాట పాడిన నేను. భార్య చనిపోయినప్పుడు నాకు ఆయుస్తుంది అంతే, నా కాడికి నడుస్తుంది, ఇంకా నాకు ఎవరు లేరు అనుకున్న పాడిన అంతే. నేను చాలా నేను దగ్గర ఒక 140 ఛానల్లో 150 ఛానళ్ళకు మాట్లాడిన టీవీలకు. కానీ షుగర్ వచ్చి పడిపోయినా అప్పుడు ఈ భీముల నాయక్ పాట పాడినప్పుడు. ఏం మంది, ఏం జనము, సింగరేణి కాళ్ళు మొత్తం రోడ్ల మీద నిండిపోయి ఉంది ఈ ఛానళ్ళు మొత్తం. అప్పుడు పాడిన షుగర్ వచ్చి కింద పడిపోయినా తిననిస్తలేరు. మాకు రెండు మాటలు ఛానళ్ళు వచ్చి పాడకం మాట్లాడి నెల రోజులు మాట్లాడినా. చాలా గౌరవం పెరిగిపోయింది. సో
మొగలయ్య గారు, మీ కుటుంబం గురించి మాట్లాడదాం. మీ పరిచయం ఫస్ట్ నాగర్ కర్నూలు జిల్లా మనందరికీ తెలిసిందే. సో కుటుంబం అంటే మొదట్లో ఎలా ఉండేదండి? అంటే మీరు ఈ వాయిద్యం కిన్నెర కావచ్చు, లేకపోతే మీ నాన్నగారి తరం నుంచి కూడా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు, బాగానే ఉంది. సో పిల్లలందరూ వాళ్ళ చదువులు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఈ కళ ఒక్కటే ఎంతవరకు దోహదపడేది? మీరు అన్నారు 14 సంవత్సరాలు నేను మట్టి కార్యక్రమాలు లేకపోతే చాలా వరకు పనిచేశానని చెప్పి. సో అలాంటి సందర్భంలో ఎలా ఉండేదండి? కరీంనగర్, వరంగల్, హుజూరాబాద్ 14 ఏళ్ళు మట్టి పని చేసిన నేను. మట్టి పని, కాలువ కినాల పని చేసినా కానీ తిననీకే లేకనే పోయినా. ఇంత బువ్వ పెడితే చాలు పిల్లలకు ఆదరవు లేక అని చాలా పెద్ద కుటుంబం తీసుకొని పోయి పిల్లల దొరుకుని పోయి అక్కడుండి ఆ బువ్వ తిని మన్ను మోసి వచ్చినాము. కానీ పరిస్థితి లేక బాగా బాధలో ఉండి పైసలు లేక తిననీక లేక కట్టుకోనిక బట్టలు లేక నేను జీతాలున్నా చాలా ఇబ్బంది బతుకులను. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు కూడా ఆదరించి, బంధువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరు ఒక్క మిత్రులు దోస్తులు ఎవరు కూడా, బంధువులు దోస్తులు ఎవ్వరు కూడా, పెద్దోళ్ళు ఎవ్వరు కూడా ఏమైంది నీకు పట్టిన తమ్మలని పోసిన వాళ్ళే లేరు. ఆ కట్టెలు కొట్టుకొచ్చుకొని అమ్ముకొని బతికిన రూపాయి పావుల, 5 రూపాయలు, 10 రూపాయలు కట్టెల మోపు తెచ్చి అమ్ముకొని తెచ్చుకున్నప్పుడు నా భార్య నేను మాకే గుర్తా గోస. ఒక చెప్పొద్దు అటువంటి గోస. ఆ దేవుడు మాకు సాయం చేసి అంతే. పరాయివాడికి కూడా అట్లాంటి కష్టం రాకూడదు. చాలా ఘోరమయ్యా. అటువంటి ఘోరము రాకూడదు, అటువంటి పరిస్థితి రాకూడదు. నా హాస్పిటల్లో పైసలు లేక 2000 రూపాయలు అయితే నా భార్య బతుకు. నా భార్య చచ్చిపోయింది హాస్పిటల్. 2000 లేక ముందటేడు. అంత బీద కుటుంబం. నా కొడుకు ఒక 5000 6000 ఉంటే గుండెకి నీరు వచ్చింది, కారు కిరాయి ఉంటే నా కొడుకు బతికేటోడు. చేతికి వచ్చిన కొడుకు చచ్చిపోయిండు మొన్న. పరిస్థితి లేక ఇప్పుడు కూడా కోలుకోలే, ఏం కోలుకోలే. మొన్న రూపాయలు వేసిండ్రు బ్యాంకులో పడ్డాయి. అవి హైదరాబాద్లో ఇల్లు కడతారంట, 6 రూపాయలతో కడతారంట. మనకి ఏది రాలే. ఇంకా అది ఉందా? అది కేసీఆర్ సార్ సాయం చేశాడు. కలెక్టర్ గారు చూపుతారన్నారు, రంగారెడ్డి కలెక్టర్ గారు. ఆ చోటు చూపితే నాకు ఇల్లు అయితే అప్పుడు కోలుకున్నట్టు నా పిల్లలకి ఇంత జీవితం అయితే. మిగతా పిల్లలు ఏం చేస్తున్నారు సార్? అంటే మిగతా వాళ్ళు 5 మంది చనిపోవడం జరిగిందన్నారు. మిగతా 4 పిల్లలు ఏమేం చేస్తున్నారు? పిల్లలు ఒక బిడ్డ పిల్లలు అయ్యారు. పేద కుటుంబం ఈ హైదరాబాద్లో ఉపరి పని చేసుకొని బతున్నారు. ఒక కొడుకు మేస్త్రి పని చేస్తాడు, ఓ కొడుకు సొమ్ము వచ్చి పడిపోతాడు, వాయు వస్తుంది పిడుసు, ఇంకా వాడు ఎక్కడే పనికోడు. భార్య ఆయన కావాలి ఉంటుంది. ఇంకొక పిల్లగాడు చదువుకుంటున్నాడు. ఎవరు పని చేసేటోళ్ళు కూడా లేరు. ఇల్లు లేక 7 లక్షలు అయింది అప్పు కట్టిన ఇంటికాడ అప్పు చేసి ఇల్లు కట్టిన. ఆ ఇల్లు బాకి కూడా తీరలే. పరిశాన్లో ఉన్నా నేను. సార్ మీరు చెప్తుంటే ఒక నానుడి, ఒక మాట గుర్తొస్తుంది. పడుకుంటే వచ్చేది కళ, కానీ మనిషిని ఏ క్షణానైనా నిద్ర లేపేది కళ. సో అలాంటి కళని నమ్ముకున్నటువంటి మొగలయ్య గారికి ఇన్ని కష్టాలా? కళని నమ్మిన కానీ ఇన్ని కష్టాలు కాదు. నా పిల్లలు చచ్చిపోయినరు. మొన్న నా బిడ్డను రోడ్డు మీద నెల్లెళ్ళిపోయా. నా బిడ్డ ఒక పిల్ల తల్లి రోడ్డు మీద గుద్ది చంపిపోయి ఉండేవాడు. రోడ్డు మీద టక్కరాయి. ఆ దేవుందా ఎవడన్నా చంపడానికి కేసు పెట్టలే, ఏం పెట్టలే. నా బిడ్డ చనిపోతే కూడా బొంద పెట్టుకుని కూడా పైసలు లేక ఎన్నో చేసుకున్నా పెట్టుకున్నా. కానీ నేను ఒకరికి మోసం చేయలే. నేను 100 మంది పిచ్చర్లకు నేను బట్టలు కట్టించిన, నెత్తులు షాపు చేసిన, ఎంతోమందికి తానాలు చేయించిన. ఆ దేవుందా ఏమన్నా చేయను అనుకున్నావు సార్? ఇంత దుఃఖం దాచుకొని, ఇంత బాధ దాచుకొని మీరు ఇంతమందికి ఆనందాన్ని ఇస్తున్నారు. చాలా గౌరవం. పొద్దున వెళ్ళిన మీ దగ్గరికి వస్తామని, ఒక్కతానే సన్మానం చేస్తామని పిలుచుకొని నన్ను ఇంక పట్టినరంటే ఫోటోలకు సెల్ఫ్లోకి పెడితే ఏం ఫోటోలు ఏం సెల్ఫులు నన్ను పరిశాన్ చేసిండ్రు. ఇలా మంది రోడ్ల మీద నిలబడితే అన్నీ జామ్ అయిపోతున్నాయి, బండ్లన్నీ ఆగిపోతున్నాయి. నన్ను చూస్తే నేను అసలు హైదరాబాద్ వస్తలేను, ఆ బాధకే వస్తలేను. అంటే మీకు అలా అందరూ మిమ్మల్ని గుర్తుపట్టి అదొక్కటి, ఆ కళ్ళకు ఒక్కటి పవన్ కళ్యాణ్ సార్ సినిమా పాట పాడింది ఒకటి వచ్చింది. అలానే పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఇక రాష్ట్రపతి అవార్డు. ఆ ఢిల్లీ పోయి అవార్డు తెచ్చుకున్నందుకు పెద్ద గౌరవం పెరిగిపోయిందయ్యా. అది అందరికీ రాదంట. ఆ అదృష్టం, ఆ తండ్రి, ఆ దేవుందయ్యా నాకు వచ్చినందుకు చాలా గౌరవపడుతున్నారు మంది. పద్మశ్రీ మొగలయ్య అంటున్నారు. ఇక చాలా గౌరవపూర్వకాల దర్శనం మొగలయ్య, దాని తర్వాత కిన్నెర మొగలయ్య, ఇప్పుడు పద్మశ్రీ మొగలయ్య. పేరు ప్రఖ్యాతలు మెండుగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు కావలసిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి. జనాదరణ ఎక్కువ ఉంది. కాకపోతే మీరు అన్నట్టు కష్టాలతో పాటు నేను ఎంత కష్టం వచ్చినా ఎంత పురం నాని
పాట పాడిందంటే నా నోరు వేరే, నా కంఠం వేరే, నా పాట వేరే. 70 ఏళ్ళ మనిషినైనా షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఏందో అంత కథల మీద ఉన్నా కానీ కిన్నెరంటేనే వేరే మనసు ఉంటుంది నాకు, అంతే.